హాయ్, నేను స్నేహ. వెల్కమ్ టు స్నేహాస్ పినాకిల్. ఈరోజు క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ చూద్దాం. దీనికి పాన్ వేడి చేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకున్నాక ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇందులోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ కొంచెమే వేసుకోండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి, ఇంట్లో ఏదైనా ఏం మసాలాలు ఉన్నా అది వేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను మసాలా పొడి, గరం మసాలా పొడియే ఇది. వేసేసుకున్నాక కొంచెం అంతా ఆయిల్ ఇట్లా పైకి వచ్చేంత వరకు తిప్పుకోవాలి. ఇందులోనే పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు మంచిగా కన్సిస్టెన్సీ ఇస్తుంది కర్రీకి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీది పెరుగు వేసుకోవడం వల్ల. సో కొంచెం పెరుగు వేసుకున్నాక మంచిగా బాగా ఆయిల్ తేలేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు టమాటోస్, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేసుకొని ఇది కూడా కొద్దిసేపు మగ్గించుకుందాం. క్యాప్సికమ్ కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకోండి, తొందరగానే మగ్గిపోతాయి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఒక 4 to 5 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. కొంచెం మగ్గింది అని అనిపించినాక ఇందులో ఒక 1 చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి. అలాగే ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను ఈ పన్నీర్ వేసుకుంటున్నాను. ఈ పన్నీర్ వేసుకున్నాక ఇంకొక 3-4 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. పైనుండి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ.